మీకు తెలిసే ఉంటుంది. మీకు మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్చరీలో వచ్చిన అమ్మాయి. మన కేఎల్ స్టూడెంట్. 'జ్యోతి స్పోర్ట్స్ సురేఖ'? 'జ్యోతి సురేఖ' అవర్ స్టూడెంట్. ఓకే. మేము హ్మ్. ప్రౌడ్‌గా చెప్పుకుంటాం. ట్రూ. ఒక ఉంటుంది కదా! స్టూడెంట్ గురించి ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతాం. ఇంత పెద్ద యూనివర్సిటీ, 45 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న యూనివర్సిటీ, ఒక స్టూడెంట్ గురించి పబ్లిక్ మీటింగ్‌లో నేను ఎక్కడికెళ్ళినా చెప్తాను ఆ అమ్మాయి గురించి. ఒలింపిక్స్‌లో రిప్రజెంట్ చేసింది మన చేసింది. దేశాన్ని. అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అండి. హ్మ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐఏఎస్ ఏం చదవాలా? అవును. మరి కలెక్టర్ చేస్తుంది కదా స్పోర్ట్స్‌లో. అమ్మాయికి ఎంత ఎంత సపోర్ట్ చేసాం. హ్మ్. మనకి రైఫిల్ షూటింగ్‌లో మనకి మంచి మంచి మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలున్నారు. టెన్నిస్‌లో ఉన్నారు. యాహ్! క్రికెట్‌లో ఉన్నారు. ఆహ్, అన్నిట్లో అన్ని రకాల స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతైతే దీనికి ప్రయారిటీ ప్రయారిటీ ఉంటుందో. ఉంటుందో, అంటే చదువుకోవాలి అంటే, కేలో చదవాలంటే మంచి పర్సెంటేజ్ ఉండాలంటారు. మంచి స్పోర్ట్స్ పర్సెంటేజ్ ఉన్నది చాలు. హ్మ్. వీడికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఓహ్! యాహ్! వస్తుంది. ఆ! నీకు 96% ఉంటే నువ్వు చదువుకుంటావు ఫ్రీగా. స్పోర్ట్స్‌లో నువ్వు ఇంటర్నేషనల్ నీకు మెడల్ ఉంటే నీకు ఫ్రీ. హ్మ్. మరి స్పోర్ట్స్ కోటా అనేది కూడా సెపరేట్‌గా ఉంది వాళ్ళ కోసం. సెపరేట్‌గా ఉంది. 95% జేఈలో ఉంటే నీకు ఫ్రీ అన్నప్పుడు, స్పోర్ట్స్‌లో ఉన్నవాడికి ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువే ఉంటుంది.